ఇక్కడ సంతానం కాని వాళ్ళు ఇగో ఈ చెట్టుకు కొబ్బరికాయలు కానీ వస్త్రాలు వేసి అందులో అక్షంతలు అవి వేసేసి స్వామివారికి మొక్కి ముడుపు ఇక్కడ కట్టుకుంటే సంతానమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీరు చూస్తున్నారు. ఇక్కడ బైరాపురంలో వెలిసినారు. ఫస్ట్ మనం ఎంట్రీ కాగానే లక్ష్మీనరసింహ స్వామి మనకు దర్శనమిస్తారు. ఇది కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో గల బైరాపూర్ గ్రామంలో శ్రీ పాండురంగ విఠల్ రుక్మిణి మందిరం గలదు. ఇక్కడ ఈరోజు వసంత పంచమి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఎక్కడి నుంచో చాలా పెద్ద పెద్ద గ్రామాల నుండి కూడా మండలాల వారీగా స్టేట్ల వారీగా జనాలు చాలామంది వచ్చారు కళ్యాణం తిలకించడానికి. చూడండి మీరు కూడా ఇది మొత్తము పెళ్లి కార్యక్రమము ఎంతవరకు ఉంటుందో అది మొత్తం లాస్ట్ వరకు అన్నీ మీకు కరెక్ట్గా చూపించిన నేను. చూసి మీరు మొత్తం చూస్తే మీకు పెళ్లి కార్యక్రమం అనేది తెలుస్తుంది. స్వామివారికి ఎట్లా చేస్తారు అనేది చూసి మీరు లైక్ చేసి షేర్ చేసి ఇతరులకు పంపండి. చూడని వారు ఉంటే కూడా ఈ బైరాపురం నందు పాండురంగని విఠల్ మందిరు చూసిన వారవుతారు. మహారాష్ట్రలో పండర్పురంలో ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే కార్యక్రమాలు జరుగుతాయి, అలాగే మందిరం ఉంది. స్వామివారు కూడా సేమ్ అక్కడ ఉన్నట్టే ఉన్నారు. చూసి తరించండి మీరు. ఈ విఠల్ రుక్మిణి స్వామివారి కళ్యాణానికి ప్రతి సంవత్సరం డాక్టర్ శ్రీనివాస్ గారి దంపతుల చేతుల మీదుగా ఓడి బియ్యము, పుస్తే, మట్టెలు, నూతన వస్త్రాలు సమర్పించుకుంటారు. వాళ్ళ ఇంటి నుంచి స్వామివారి ఆలయానికి భజంత్రులతో తీసుకెళ్తారు కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది. చూడండి ఈ వీడియోని అందరికీ మీ స్నేహితులకు అందరికీ పంపి నా ఛానల్ నిజం క్రియేషన్ అనే అటువంటి నా ఛానల్ని బలపరచండి. మీకు ముందు ముందు ఇంకా మంచి వీడియోలు నేను పెట్టగానే వెంటనే మీకు వస్తాయి కాబట్టి గంట సింబల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు పంపండి. జై శ్రీమన్. ఇక్కడ పెద్ద హాల్ ఉంది. భక్తులు ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీసుడు కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఆలయ కమిటీ వాళ్ళు ఎంతో కొంత తక్కువ ఛార్జ్ తీసుకొని మీకు సదుపాయం కలిగిస్తారు. ఇప్పుడు మీరు చూసేది వంటగది. ఇక్కడ భోజనాలు చేసుకోవచ్చు, వంటలు చేసుకోవచ్చు. చాలా విశాలమైన స్థలము, చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఎక్కడ కూర్చుంటే మీకు కనిపేది ముందుకు రాదు. ఇప్పుడు లేరు అక్కడ కూర్చొని ఇప్పుడే కబ్జా చేశారు మొత్తం. బయట కూర్చోరు, వెనకాల కూర్చుంటే ఏం కనిపించదు. వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థాలు జరుగుతాయో ఆ ప్రాంతం అనేటువంటిది సుభిక్షంగా ఎప్పుడు కూడా పాడి పంటలు అనేవి చక్కగా పచ్చగా ఉంటాయి అని ఆ ప్రాంతం అంతా కూడా
ఎలాగైతే ఒక చెట్టు పచ్చగా ఉండి చల్లటి వాతావరణాన్ని ఇస్తుందో మన మనసు కూడా అంతే విధముగా అంత ప్రశాంతతని ఆ స్వామివారు మనకి అందిస్తారు. ఎక్కడైతే భగవంతుడి తరాల వెనకాల వాళ్ళకి ఆ కళ్యాణ పుణ్యఫలం అనేటువంటిది అందరికీ కూడా దక్కుతుంది. వాయిద్యాల మధ్యన స్వామివారికి గాయత్రి ధారణ చేస్తున్నటువంటి పెళ్లి పెద్దలు. गार्गे सगोत्रोद्भवस्य आंगीरस गार्गे शैव गार्गे सगोत्रस्य वसुदेवः అంటే గార్గేయస గోత్రము. స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మనకి పైనేడు లోకాలు కిందేడు లోకాలు ఉంటాయి. ఈ లోకాలన్నిటికీ అధిపతి ఎవరయ్యా అంటే మన స్వామివారే ఈ లోకాలన్నిటికీ కూడా అధిపతి. అయితే స్వామివారి యొక్క బుద్ధాత గారి పేరు ఏమిటయ్యా అంటే దేవమీద మహారాజా. అదే విధముగా స్వామివారి యొక్క తాతగారి పేరు శూరసేన మహారాజా. అదే విధముగా స్వామివారి యొక్క తండ్రి గారి స్వామివారికి పాద ప్రక్షాళన కాలు కడిగేటువంటి కార్యక్రమాన్ని యాజమాన్యముగా వాళ్ళు ఇప్పుడు అమ్మవారి తరపున వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అమ్మవారి తరపున ఎవరు, స్వామివారి తరపున ఎవరు? అందరు చేతులు ఎత్తండి. అమ్మవారి తరపున వాళ్ళు ఎవరు? అందరం ఉన్నాము. స్వామివారికి అమ్మవారికి స్వామివారి తరపున ఎవరు? స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి. అయితే పెళ్లి పెద్దలుగా వచ్చినటువంటి సతీష్ వారి దంపతుల చేతుల మీదుగా స్వామివారికి అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించుకుంటున్నారు. స్వామివారికి అమ్మవారికి మధ్యలో మనం ఎలాగ పెళ్ళైతే చేస్తామో పిల్లగాడు కూర్చున్న తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు పుస్తకట్టే టైంలో మంగళసూత్రము మంగళసూత్రం కట్టే అంత టైము దాకా అది వస్త్రం అలా అడ్డం బట్టి పుస్తక కట్టే టైంలో అది తీసేస్తారు. అలాగే స్వామివారికి కూడా అలాగే చేస్తున్న దృశ్యం మీరు చూస్తుండ్రు. శాంతపనా వాజపేయ పౌండరీకా అశ్వమేధ అధిక్రతు
ఈ ఫలము వాళ్ళందరికీ కూడా మీ ద్వారా దక్కుతుంది అని ఆ కన్యాదాన సంకల్పంలో చెప్పబడింది. అదేవిధంగా పూర్వకాలములో కన్యతో పాటుగా కొన్ని దానాలు అనేటువంటివి చేసేవారు. గోదానము, భూదానము, సాలగ్రామ దానము, హిరణ్య దానము, ఇలా కొన్ని దానాలు అనేటువంటివి ఆ వరుడితో పాటు ఆ కళ్యాణ మహోత్సవంలో పెళ్లి సమయాల్లో వరుడికి అన్నీ కూడా సమర్పణ చేసుకునేవారు. అంటే ఆ వధువు ఇచ్చినటువంటి ఆ నూతన వధువరులు ఎవరైతే ఉంటారో ఆ వధువరులు తన కష్టం మీద బతకాలి అని కొంచెము ఆ భూమిని వ్యవసాయంగా మార్చుకోవడానికి ఒక ఆవుని, భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి సాలగ్రామాన్ని, ఇవన్నిటికీ ఖర్చుగా కొంచెం ధనాన్ని, ఇవి మాత్రము పూర్వకాలంలో ఇచ్చేవారు. ఆవుని, భూమిని, దేవుడి విగ్రహాన్ని, కొంచెం ధనాన్ని. కానీ జగత్రక్షిణీ కళ్యాణీ జగలేశ్వరాం సరసురాం భాగ్యానుసగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరంగే గరుడాచలే సస్యాస్యాద్భుతహద్రాణాం దినముదైవత్యానాం మహామండపూర్వయజ్ఞవరాహయశ్చతుర్వేదాం భగవానికి మాంగళ్య పూజాం కరిష్యే సుముహూర్తకాలేన మాంగళ్యధారణం కరిష్యే ఇది సంకల్ప్య అందరూ కూడా మాంగళ్యాలని చూపిస్తున్నారు ఆలయ అర్చకులు. లోకరక్షణ హేతునా కండే భజనామి శుభగే చందీవ శరదాంశతా మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్త అస్తు అత అక్షతారోపణం కరిష్యే. ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి సతీష్ వారి దంపతులు పెళ్లి పెద్దలుగా నిలబడి వారి చేతుల మీదుగా పుస్తే మట్టెలు కానీ, తలంబ్రాలు కానీ, జీలకర్ర బెల్లం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ అందరినీ అలరింపజేశారు. స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. తదనంతరము ఈ టెంకాయలతోని ఆటాడు, పూల బంతితో ఆటలాడు,
వచ్చిన భక్తులందరికీ చాలా సంతోషంగా మారి అందరూ విఠాల రుక్మాయి అని చెప్పి భక్తితో పరవశించిపోయారు భక్తజనాలు. ఏమంటారు అందరూ? అయితే దగ్గర పడ్డదమ్మా. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం హరయే నమః, ఓం పాండురంగాయ నమః, ఓం విష్ణవే. జై బోల్ రాజా రామచంద్ర భగవాన్ కే, భోలా శంకర భగవాన్ కే. ఓం తతః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. స్వామివారి కళ్యాణం తర్వాత వచ్చిన భక్తులందరూ ఓడిబియ్యం కార్యక్రమం జరుపుతున్నారు. స్వామివారికి అమ్మవారికి పసుపు కుంకుమలతో అర్చన చేస్తూ నమస్కరించి ఓడిబియ్యము, కనుములు, కుడుకలు సమర్పించుకుంటున్నారు భక్తులు. కట్న కానుకలు సమర్పించుకుంటున్నారు భక్తులు.
ఉన్నారు. మూడో కమ్మరి 50 రూపాయలు అమ్మవారికి కట్ట వచ్చింది. ముడుపు కట్టిస్తాం సంతాన కొరకు మరి పెళ్లి కాని వాళ్ళు ఉంటే రావచ్చు. అలాగే మేము ముడుపు కట్టిస్తాం. కొంతమందికి సక్సెస్ అయింది. చాలా మంది మాకు విఠల్ రుక్మిణి ఆలయం లోపల గర్భగుడి చుట్టూ దశావతారాలను నిర్మించిండ్రు. అయితే ఈ ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తులు ఈ దశావతారాలు గల దేవుళ్ళను దర్శించుకుంటూ ప్రదక్షిణ చేయవచ్చు. చూడండి. స్వామివారి కళ్యాణం తర్వాత వచ్చిన భక్తులందరికీ ఉచిత అన్నదాన వసతి కల్పించారు ట్రస్ట్ వాళ్ళు.